రోహిణి హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేసి సుమతి మీద కంప్లైంట్ ఇవ్వడంతో సుమతిని ఉద్యోగంలోంచి తీసేస్తున్న హాస్పిటల్ వాళ్ళ ఓనర్. ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక మీనానైతే ప్రభావతి రోహిణి ఇద్దరు తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీనా మాత్రం ఏడుస్తూ కిచెన్ రూమ్లోకి వెళ్తుంది. చాలా చాలా సారీ మీనా, అసలు నేను చెప్దాం అనుకోలేదు. ఎందుకని బయటికి నువ్వు అలా చెప్పేశావు? నేను నీ దగ్గర మాట తీసుకుని రవికి చెప్పింది తప్పు నాదే కాబట్టి నేనే నింద నా మీద వేసుకుందామని చెప్పి ఆంటీ అడుగుతున్నప్పుడు ఎవరు చెప్పారో నేను చెప్పలేదు. కానీ నువ్వెందుకని బయట పెట్టేశావా నిజం అని శృతి అడుగుతుంటే, ఏం చేయను శృతి, లేకపోతే నీ మీదకి వదిలేయమంటావా? అత్తయ్యగారి నోట్లోంచి మాటలు ఎలా వస్తాయో నీకు తెలుసు కదా. అయినా సరే తప్పు నాది కాబట్టి నీ మీదకి ఎలా వదిలిపెడతాను చెప్పు అని మీనా అంటుంటే, తప్పు నీది కాదు మీనా, నాదే కదా. నువ్వెవరికి చెప్పొద్దని నాకు చెప్పావు. కానీ నేను ఈ మాట వినకుండా వెళ్ళి రవికి చెప్పాను. రవి ఏమో నా మాట వినకుండా బాలుకి చెప్పి ఇంకందరికీ తెలిసేలా అయ్యింది ఇదంతా అనిక శృతి అంటుంటే, పోన్లే అయిపోయింది కదా, ఇక వదిలే అనిక మీనా అంటుంటే, వదిలేస్తాను కానీ నువ్వు ఏడుస్తున్నావు కదా, అది చూడలేకే బాధపడుతున్నాను అనిక శృతి అంటుంటే, మరి ఇంకేం చేయను, వీళ్ళన్న మాటలు అలా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా రోహిణి నాకు హాస్పిటల్లో కనిపిస్తే శుభవార్తేమో అనుకుని ఆనందపడిపోయి ఇంట్లో అందరికీ స్వీట్స్ వండి పెట్టాను. అప్పుడు కూడా ఇలాగే చేసింది రోహిణి, కానీ ఇప్పుడు కూడా అలానే చేస్తుంది. ఇంతకు ముందు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే, అది అబౌట్ అయి ఉంటే ఆ తర్వాత ఇంట్లో అందరికీ చెప్పాలి కదా. అంత పెద్ద విషయం ఇంట్లో చెప్పకుండా అసలు రోహిణి ఎలా దాస్తుంది? కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదు, మనోజ్కైనా చెప్పాలి కదా అని మీనా శృతితో అంటుంటే, అవును మీనా, నువ్వు చెప్తుంటే నాకు కూడా అలాగ అనిపించింది. కానీ రోహిణి ఎందుకు మరి దాచిందో నాకు అర్థం కాలేదు. కానీ ఈ విషయం ఇంకా సాగదీయకుండా ఉంటే మంచిదిలే అనిక శృతి అంటుంది. అందుకే శృతి, నేను కూడా ఇక్కడ ఉండద్దు, నువ్వు వెళ్ళు అని చెప్పాను. నేను ఇంకా సాగదీయనులే అనిక మీనా అంటుంది. ఇక అక్కడి నుంచి శృతి వెళ్ళిపోతుంది. మీనా ఏడుస్తూ వంట చేస్తుంటే అప్పుడే బాలు వస్తాడు. ఏంటి మీనా ఏడుస్తున్నావా? ఏడవకు, మా అమ్మ అలానే అంటుంది. ఎప్పుడు ఉండేదే కదా ఆవిడ మాటలు, నువ్వు ఇప్పుడు ఆవిడ మాటల వల్లే కదా బాధపడుతున్నావు అని ఇక బాలు అంటుంటే, ఆవిడ మాటల వల్ల కాదండి, ఇది నిజమని ఎవరన్నా చెప్తే అత్తయ్య గారు ఖచ్చితంగా నమ్మేవాళ్ళు. కానీ చెప్పింది నేను కదా, కావాలని చేశాను అని నా మీద ఏదో ఒక నింద వేద్దామని కావాలని తిట్టారా అండి ఆ అత్తయ్య గారు. అందుకనే నాకు చాలా బాధగా ఉంది. ఆవిడ తిట్టినందుకు కూడా కాదు, కానీ నేను చెప్పానని నన్ను తిట్టారు చూసారా, అందుకే నాకు బాధగా ఉందని మీనా అంటుంటే, నీకు తెలిసిందే కదా మీనా, మా అమ్మ చేసేవన్నీ ఆ పార్లరమ్మని బాగా నమ్ముతుంది. అందుకని ఆ పార్లరమ్మ ఒక విషయం చెప్పగానే నమ్మేసింది మా అమ్మ. నువ్వు అది తీసుకొచ్చి నిజమని చెప్పినా నేను ప్రూఫ్స్ అడుగుతుంది, ఏదో ఒకటి అడుగుతుంది. కానీ పార్లరమ్మ ఏదైనా చెప్పిందంటే ఇక మా అమ్మకి ప్రూఫ్లు ఆధారాలు ఏమీ అవసరం లేదు. ఆవిడ చెప్పింది మొత్తం మా అమ్మ నమ్మేస్తుందిలే అని ఇక బాలు అంటుంటే, అదే కదండి, నేనేం చేశానని, నేనేం తప్పు చేశానని అని ఇక మీనా అంటుంటే, నువ్వే తప్పు చేయలేదు, ఏ నేరమో చేయలేదు. చూసావా, ఇందాక మా అమ్మ మనోజ్ గడు ఇద్దరూ కలిసి ఎందుకు చెప్పలేదని అంతసేపు అడిగినా సరే చాలా సైలెంట్గా ఉండి ఒక 10 నిమిషాలు తిట్టిన తర్వాత అప్పుడు తనకి ఐడియా రావడం వల్ల ఇలా మనోజ్ వల్లే ప్రెగ్నెన్సీ వచ్చి తీయించుకున్నాను అని నాటకాలు ఆడే అబద్ధాలు చెప్పేసి ఉంటుంది నాకు తెలిసి. లేదంటే చెప్పే మనిషి అయితే అడిగిన వెంటనే చెప్పాలి కదా, ఎందుకని అలా ఏడుస్తూ సాగదీసింది? అంటే నువ్వు చెప్పింది నిజమే నాకు తెలిసినంత వరకు, కానీ నేను బయట పెడతాను కదా, నువ్వు బాధపడకు, ఎలాగన్నా బయట పెడతాను అని బాలు మీనాతో అంటుంటే, బయట నుంచి రోహిణి అయితే వీరిద్దరి మాటలు వింటుంది. అమ్మో ఏంటి వీళ్ళు, వదిలేసారులే పోన్లే అని చెప్పేసి మీనాకి గట్టిగా కౌంటర్ వేయించిన ఆంటీతోటి. అయినా సరే వీళ్ళిద్దరూ మళ్ళీ నా మీద పడ్డారేంటి, ఎలాగైనా సరే వీళ్ళు నా గురించి ఆలోచించకుండా చేయాలి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది రోహిణి. అవునండి, మీరెలా కనిపెడతారు, మీకు తెలియదు కదా తన గతం ఏంటో, తను ఎక్కడి నుంచి వచ్చిందో, తను ఏం చేసేదో మీకు తెలియదు కదా, మీరెలా బయట పెడతారు అని మీనా అడుగుతుంటే, నా దారులు నాకు ఉన్నాయిలే మీనా, నేను ఎలాగోలా కనిపెడతాను. పాలరమ్మ ముందు మలేషియా మామ ఉన్నాడు కదా, ముందు అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఆ మలేషియా మామ ఎక్కడి నుంచి వచ్చాడో, అసలు నిజంగా మలేషియా నుంచి వచ్చాడా లేకపోతే ఇక్కడే ఉంటున్నాడా తెలుసుకోవాలి. నీకు ఒకసారి కనపడ్డాడని చెప్పావు కదా నాకు, అలా కూడా వెళ్ళి ఆధార్లో కూడా వెతుకుతాను. ఒకసారి కనపడిన అడ్రస్ కూడా చెప్పు, అక్కడ కూడా వెళ్ళి కనుక్కుంటాను. అతను నిజంగా ఇక్కడ ఉన్నాడా లేదా మలేషియాలో ఉన్నాడో తెలిసిపోతుంది కదా అని బాలు అంటుంటే, అమ్మో నా బండారం మొత్తం బయట పెట్టేసేలా ఉన్నారు వీరిద్దరు కలిసి, అర్జెంటుకి ఇదొకటి చేయాలి అని రూమ్లోకి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. ఇక మీనా బాలు అయితే రోహిణిని బండారం ఎలా అయినా బయట పెట్టాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. రూమ్లోకి వెళ్ళిన రోహిణి అయితే అలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ. అది చూసిన మనోజ్ అయితే, ఏంటి రోహిణి, నా మీద కోపంగా ఉన్నావా, ఇప్పటికీ నా మీద కోపంగానే ఉన్నావా నేను అన్న మాటలకి అని మనోజ్ అంటుంటే, అబ్బే లేదు మనోజ్, నీ మీద నాకు కోపం ఎందుకు, ఏదో
తెలియక నువ్వు తిట్టావని ఊరుకున్నాను అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, నీ మాటల్లో పోన్లే అని చెప్పి జాలి కనిపిస్తున్నా నీ కళ్ళల్లో మాత్రం బాధ కనిపిస్తుంది రోహిణి. నా మాటలకి మా అమ్మ మాటలకి నువ్వు చాలా బాధపడ్డావని నాకు అర్థమైంది. ఏం చేస్తాము, అలా అలా మొత్తం ఇంట్లో అందరూ చెప్పుకుని ఆఖరికి మా దగ్గర దాకా తీసుకొచ్చారు. నువ్వు ముందే అబార్షన్ అయిందని మాకు చెప్పుంటే ఇప్పుడు ఇది ఇంత పెద్ద మ్యాటర్ అయ్యేదే కాదు కదా. నువ్వు అసలు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఉన్నందువల్ల ఇలా అయింది అని ఇక మనోజ్ అంటుంటే, అంటే ఇప్పుడు నువ్వు కూడా నన్నే అంటున్నావా మనోజ్? అరే చచ్చా, నిన్ను అలా అనట్లేదు రోహిణి. కానీ అబార్షన్ అయిన విషయం నాకన్నా చెప్తే ఒక సరిపోయేది కదా. నా దగ్గర కూడా దాచావు నేను ఎక్కడ బాధపడుతున్నానని. కానీ అప్పుడు నాకు జాబ్ లేదు, కానీ ఇప్పుడు నాకు జాబ్ ఉంది కదా. నువ్వు ఈ మధ్యకాలం కూడా నాకు చెప్పలేదు కదా అని ఇక మనోజ్ అంటుంటే, లేదు మనోజ్, అప్పుడు విషయం ఇంక అలా మర్చిపోయి వదిలేశాను. ఆ తర్వాత ఇంక ఈ టాపిక్ రాలేదు. అందుకనే కదా నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇంకా పిల్లల్ని కందాము, నీకు సర్ప్రైజ్ ఇద్దాము, నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి చాలా ఆనందపరుద్దాము అని చెప్పి చాలా ఆశపడ్డాను. కానీ ఎంత చూసినా ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి అప్పుడు అందుకే హాస్పిటల్కి వెళ్ళాను. కానీ అప్పుడు కూడా నన్ను మీనా చూసి నేను ప్రెగ్నెంట్ ఏమో అనుకుని ఇంట్లో అందరికీ స్వీట్స్ వండి పెట్టింది. అందుకే నిన్ను మొన్న కూడా అడిగాను, చెకప్కి వెళ్దామా ప్లీజ్, నా కోసం కొంచెం చెక్ చేయించుకోవా, టెస్టులు చేయించుకోవా అని అడిగితే నువ్వు నన్ను తిట్టావు ఆ రోజు కూడా. అందుకే ఈ బాధ నుంచి బయటపడదామని ఇవన్నీ చేద్దామనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు నన్ను పట్టించుకోలేదు, అర్థం చేసుకోలేదు మనోజ్ నువ్వు నన్ను అని రోహిణి అంటుంటే, ఐఎమ్ సారీ రోహిణి, ఈసారి నుంచి నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నేను చాలా బాగా చూసుకుంటాను. అసలు కాలు కూడా కింద పెట్టనివ్వను. మన ఫ్యూచర్కి పుట్టబోయే బిడ్డ కోసం ఏ స్కూల్ అయితే బాగుంటుంది, ఏ బట్టలు అయితే బాగుంటుంది, ఏ బ్రాండ్ అయితే బాగుంటుంది అన్నీ నేనే చూసుకుంటాను అని ఇక మనోజ్ ఫ్యూచర్ బేబీ కోసం ఆలోచిస్తుంటే, రోహిణి అయితే ఇక పాత గతాన్ని గుర్తు చేసుకుంటుంది. నాకు ఇలాంటి వాడు ముందు ఎందుకు దొరకలేదు? మా అమ్మ తీసుకెళ్లి వేరే వాడికిచ్చి పెళ్లి చేసింది. వాడు నా జీవితాన్ని సర్వనాశనం చేసి చచ్చిపోయాడు. నా చేతిలో బిడ్డను పెట్టాడు. ఆస్తి లేదు, ఏమీ లేదు. వాడిని ఎలా పెంచాలి అని మా అమ్మ దగ్గర వదిలేశాను. ఇప్పుడు నాకు దేవుడు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాడు. కానీ అనుక్షణం భయంతో బతకాల్సి వస్తుంది. ఈ నిజం ఎక్కడ బయటపడిపోతుందా అని బాధపడాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. అసలు ఏంటి దేవుడా నాకు ఈ శిక్ష అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనసులో అనుకుని కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. అరే రోహిణి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేమీ ఏడవలసిన అవసరం లేదు, నేను నీకున్నాను కదా, నేను అన్నీ చూసుకుంటాను అని మనోజ్ అంటే ఇక మనోజ్ని హక్ చేసుకుంటుంది రోహిణి. సారీ మనోజ్, ఈ జీవితానికి నేను అబద్ధాలు ఆడుతున్నాను, నన్ను క్షమించు. వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ నీ భార్యగానే పుడతాను, డబ్బున్న అమ్మాయికి పుట్టి నిన్నే పెళ్లి చేసుకుంటాను అని ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. అయ్యో పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు మనోజ్, నువ్వు పుట్టబోయే బేబీ మీద కన్సర్న్ చూపించావు కదా, దానికోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఇక రోహిణి అంటుంటే, అయ్యో దీనికేనా, ఇంకా పుట్టని ఎంత బాగా చూసుకుంటాను, నువ్వే చూడు, అస్తమానం నేనే ఎత్తుకుని తిప్పుతూ ఉంటాను, నీ దగ్గరికి అసలు ఇవ్వని చూడు, నేను ఓన్లీ బేబీ ఫీడింగ్ తప్ప మిగతావన్నీ నేనే చూసుకుంటాను అని ఇక మనోజ్ అంటాడు. ఇక రోహిణి అయితే నవ్వుతుంది. ఇక రోహిణి అయితే ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా సరే మీనాని ఆపాలి, బాలు అసలుకే నా మీద ఏదో ప్లాన్ వేద్దాం చూద్దామని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆంటీతో మళ్ళీ కౌంటర్ ఇప్పించాలి అనిక మనసులో అనుకుని, సరే మనోజ్ నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను అనిక వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకుని ప్రభావతి రూమ్లోకి అయితే వెళ్తుంది రోహిణి. అత్తయ్య, మీరు తప్పుగా అనుకున్నారా? నన్ను ఇందాక మీనా చెప్పిందంతా విని నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కదా అత్తయ్య మీరు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, అయ్యో నన్ను క్షమించమ్మా, నేను కావాలని చేయలేదు. తను చెప్పే విధానం, అందరూ చెప్పే విధానం అలానే ఉంది. తను ఎలా చెప్పిందో నాకు తెలియదు, కానీ ఇంకో మీ మామయ్య మాత్రం వచ్చి నాకు అలానే చెప్పారు, అందుకని నేను అలానే అడిగాను అని ప్రభావతి అంటుంటే, అదేంటి అత్తయ్య, మీరు నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను, కానీ ఇంతలా అనుమానిస్తారనుకోలేదు అత్తయ్య అని రోహిణి అంటుంటే, చచ్చే అది కాదమ్మా, మొన్న నీకు మనోజ్కి గొడవ చూసావు, ఆ రోజు నువ్వు మనోజ్ని చాలా మాట్లాడినావు కదా, నాకు ఇంకా ఈ విషయం తెలియగానే, నువ్వు ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం ప్రెగ్నెంట్ అని తెలియగానే ఇక ముందు నాకు ఆ మాటలే నా బుర్రలోకి వచ్చాయి. ఆ బుర్రలో మాటలన్నీ ఇక తప్పు చేసినట్టు నాకు అనిపించింది. ఆ రోజు మనోజ్ చాలా బాధపడ్డాడమ్మా, ఆ బాధ అంతా ఆ రోజు నేను తీర్చలేదు కాబట్టి ఈరోజు ఇంకా నాకు అవి ఇవి గుర్తొచ్చి నేను అనాల్సి వచ్చిందమ్మా. తప్పుగా అనుకోకు రోహిణి, క్షమించి నన్ను. నాకు మనోజ్ అంటే చాలా ఇష్టం, నా ముద్దుల కొడుకు వాడు, వాడి కోసమే నేను బతుకుతున్నాను. వాడు ఏ తప్పు చేసినా అందుకే నేను వాడికి సపోర్ట్ చేస్తాను. నువ్వు వాడికి భారీగా వచ్చావు, నువ్వు కూడా చాలా చాలా మంచిదానివి, ఇద్దరు హ్యాపీగా ఉంటే చూడాలనిపించింది. కానీ సడన్గా నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇక్కడ కాదు బయట వచ్చింది, సెకండ్ టైం ఇది ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్కి వెళ్ళాము అని నిజం తెలిసిన తర్వాత ఇక నాకైతే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నా మనో జీవితం నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేనమ్మా అని ఇక రోహిణి అంటే, అమ్మో
ఈవిడ ఇంక ఇది తెలిస్తేనే ఇలా అందంటే, నాకు ఆల్రెడీ పెళ్ళై బాబు ఉన్నాడు, నేను మలేషియా నుంచి రాలేదని ఇవన్నీ తెలిస్తే ఇంక నా పని అయిపోయినట్టే, ఇంక నేను నిజం ఎప్పుడు చెప్పాలి అని మనసులో అనుకుంటుంది రోహిణి. ఏంటమ్మా రోహిణి అలా ఉండిపోయావు, ఏమైంది? నేనేం తిడతలేదమ్మా, బాగానే ఉన్నాను, బాగానే మాట్లాడుతున్నాను, నువ్వు తప్పేం చేయలేదు కదా నీకా ప్రభావతి అంటుంటే, లేదత్తయ్య లేదు, నేను ఏ తప్పు చేయలేదు, మీకు వాటర్ ఇద్దామని వచ్చాను. సరేనమ్మా అక్కడ పెట్టు, నువ్వు జాగ్రత్తగా ఉండు, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కోసం అంతలా ఆలోచించకు, పుడతారు వాళ్ళే పుడతారు, కంగారు పడకు నువ్వు అనిక ప్రభావతి అంటుంది రోహిణితోటి. అవునంటీ, నాకు పుడతారని నాకు నమ్మకం ఉంది, కానీ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మీనా అందరినీ మ్యానిపులేట్ చేసి ఏదో ఒకటి చేస్తుంది, నాకు మీనా చేసే పని అస్సలు నచ్చట్లేదు ఆంటీ అనిక రోహిణి అంటుంటే, నాకు మాత్రం నచ్చుతుంది ఏంటమ్మా, అన్నీ తనకే కావాలి, అన్నీ అలాగే చేస్తుంది, మొన్న కూడా స్వీట్స్ పెట్టింది, నువ్వు ప్రెగ్నెంట్ ఏమో అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేనేమో, కానీ అది స్వీట్స్ వండి పెట్టడం వల్ల నువ్వు కాదని చెప్పావు చూడు, అప్పటికి నాకు చాలా బాధ కలిగింది. ఫస్ట్ మీకే పుడితే మా అత్తయ్య గారి ఆస్తి అంతా మీ పిల్లలకి రాస్తారు, అప్పుడు మనోజ్ గారికి కనీసం ఆ ఆస్తి అన్న మిగులుతుందని ఆశపడ్డాను, కానీ మొత్తానికి మీనా అయితే నా ఆశలు అడియాశలు చేసింది. ఆ రోజు ఎంతో ఆశపడ్డాను తెలుసా నేను, కానీ నువ్వు కాదని చెప్పిన తర్వాత దాని మీద చాలా కోపం వచ్చింది, అప్పుడు కూడా ఊరుకున్నాను, సరే పోన్లే, సరిగ్గా వినలేదేమో, సరిగ్గా ఆలోచించలేదేమో అని ఊరుకున్నాను. ఈసారి కూడా అలాగే చేసింది, అందుకే కొట్టడానికి చెయ్యెత్తాను, కానీ అదిగో ఆ బాలుగాడు ఆపేశాడు, ఇంకోసారి దొరకాలి అప్పుడు చెప్తాను దీని పని అని చెప్పేసి ఇక రోహిణితో అంటుంది ప్రభావతి. మనకెందుకులేండి అత్తయ్య ఊరుకోండి, కానీ నాకు మాత్రం మీనా మీద చాలా కోపంగా ఉంది, ఇక ఏమీ అనలేక తోటికోడలు కదా అని ఊరుకున్నాను అని రోహిణి అంటుంటే, చెప్దామమ్మా దాని పని చెప్దాము, ఎప్పటికప్పుడు చిక్కుతుంది కదా దాని పని అప్పుడు చెప్దాంలే అని ఇక ప్రభావతి అంటుంది. అమ్మయ్య ఆంటీకి ఎక్కాల్సింది ఎక్కిచ్చేసాను, రేపటి నుంచి మీనాకు ఉంటుంది, ఇంకా నా గురించి ఆలోచించడానికి కూడా ముందుకు రాదు అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. ఇక రోహిణి అయితే మీనా దగ్గరికి వెళ్ళి, ఏమీనా ఇంకొకసారి నా జోలికి రాకు, అర్థమవుతుందా, ఇంకోసారి వచ్చావా అంటే రిజల్ట్ ఎలా ఉందో చూసావు కదా నువ్వే అని ఇక రోహిణి అంటుంటే, అదేంటి రోహిణి నేనేం తప్పు చేశాను, నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చిందన్నారు, అందుకని సెకండ్ ప్రెగ్నెన్సీ కదా ఇది, ఆల్రెడీ పెళ్ళి మీకు ఎన్నో రోజులు కూడా కాలేదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే మొత్తం 9 నెలలు ముయ్యాలి కదా, కనాలి కదా అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, అది 9 నెలలు కనక్కర్లేదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే వచ్చిపోవడం కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటారు మీనా, నీకు తెలియకపోతే ఎవరన్నా అడుగు, అసలుకే నువ్వు చదువుకోలేదు, నీకు ఇంకేమీ తెలియకపోతే ఇష్టం వచ్చినట్టు ఇంట్లో అందరికీ చెప్పేస్తావా, నన్ను ఒక ముక్క అడగలేకపోయావా నువ్వు, నేను చెప్దును కదా అని ఇక రోహిణి అంటుంది. ఏమో నేను అడగడానికి నాకు ధైర్యం సరిపోలేదు, నువ్వు ఏదైనా దాస్తున్నావేమో అనుకున్నాను అని ఇక మీనా అంటుంటే, నేను ఎందుకు దాస్తాను, ఎందుకు దాయలేవు, అత్తయ్యారో మనోజ్ ఇద్దరు కలిసి నిన్ను 10 నిమిషాలు అడిగారు, నువ్వు అలా ఏడుస్తూనే ఏదో ఆలోచిస్తూ షాకింగ్ ఫేస్ వేసుకొని చూసావు, కానీ నిజం మాత్రం బయటికి చెప్పలేదు, నేను అప్పుడే అనుకున్నాను నేను అనుకున్నది నిజమేనని, కానీ ఆఖరి క్షణాన్ని నువ్వు మాట మార్చి అలా ఇలా అని చెప్పేసి ఏదో కహానీలు చెప్పావు, నాకైతే ఇప్పటికీ అది నమ్మబుద్ధి కావట్లేదు అని ఇక మీనా అంటుంటే, ఇదిగో మీనా నువ్వు మాత్రం నా విషయంలో జోక్యం చేసుకోకు, నీకెందుకు అసలు నా విషయం చెప్పు, నా బతుకు ఏదో నేను బతుకుతుంటే నీకెందుకు అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను అని రోహిణి అంటుంటే, ఏంటి నీ బతుకు నువ్వు బతుకుతున్నావా, నువ్వు ఇలాంటి ఏదో పనులు ఏమైనా చేస్తే పోయేది ఇంటి పరువు మాత్రమే అని చెప్పేసి మీనా అంటుంటే, ఇప్పుడు ఏమైంది, ఇదో నీ ఇల్లు ఒక్కదానే కాదు నా ఇల్లు కూడా, నేనేమి పరువు పోగొట్టే పనులు ఏం చేయను, నువ్వు నా గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు చూసుకో ఆలోచించుకో, కావాలంటే మీరు కనండి పిల్లల్ని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే మీనాని అనేసి. ఇంకా రోహిణి కోపం వచ్చి, అసలు ఈ విషయం ఎలా తెలిసింది మీనాకి, వాళ్ళ చెల్లి ఆ హాస్పిటల్లో పనిచేయడం వల్లే కదా, ముందు దాని ఉద్యోగం పీకించేస్తే ఒక పని అయిపోతుంది, ఇంకోసారి నిన్న హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇక ఎవరికి తెలియదు ఏమీ తెలియదు, ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక హాస్పిటల్ వాళ్ళ ఓనర్కి ఫోన్ చేస్తుంది ఇక రోహిణి అయితే. హలో ఇది హాస్పిటల్ ఇదే కదండి అని చెప్పేసి ఇక ఫోన్ చేస్తుంది రోహిణి. అవును మేడం చెప్పండి, నేను మీ హాస్పిటల్కి వచ్చే కస్టమర్నండి, అదే నేను పేషెంట్ని, కాకపోతే నువ్వు ప్రెగ్నెన్సీ కోసమని వస్తున్నాను, నా ఇన్ఫర్మేషన్ ఎవరో బయటికి లీక్ చేశారు, అది ఎవరో నాకు తెలిసింది, మీకు కంప్లైంట్ ఇద్దామని ఫోన్ చేశాను, వాళ్ళు అర్జెంటుగా జాబ్ నుంచి తీసేయండి అని ఇక రోహిణి అంటుంటే, ఏంటి మేడం మీ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయిందా, మీ పేరు మీ డీటెయిల్స్ చెప్పండి మేము చూస్తాము అని ఇక రోహిణి గురించి అంటుంటే ఆయన, సరే చెప్తాను రాసుకోండి అని ఇక రోహిణి అయితే చెప్తుంది. ఇలా నా పేరు రోహిణి, మా హస్బెండ్ పేరు మనోజ్, నేను ప్రెగ్నెన్సీ చెకప్ కోసమని వస్తున్నాను, నా ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేసిన అమ్మాయి పేరు సుమతి, తనని జాబ్లోంచి అర్జెంట్గా తీసేయండి, అసలు ఎందుకు లీక్ చేసింది ఎలా లీక్ చేసింది కూడా తెలుసుకుని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక ఫోన్ కట్ చేస్తుంది రోహిణి అయితే. ఇప్పుడు ఉంటుంది నీకు, మీ చెల్లెలు జాబ్ పోయింది కదా, ఇప్పుడు మీ చెల్లి నీకెలా చెప్తుందో నువ్వు ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది ఇక రోహిణి అయితే. ఇక అప్పుడే ఒక ఆయన అయితే బయటికి వచ్చి సుమతిని పిలుస్తాడు. సుమతి ఇక్కడ సుమతి ఎవరు అని ఇక ఆయన అడిగేసరికి, నేనే సార్ చెప్పండి,
నీ జాబ్ ఏంటి అసలు ఇక్కడ? అకౌంటెంట్ సార్, అకౌంట్స్ చూస్తూ ఉంటాను కదా. మరి నీకు పేషెంట్స్ రిపోర్ట్స్తో వాళ్ళ డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారు, అవన్నీ నీకెందుకు, అయినా నీకు ఎలా తెలిసింది అని చెప్పేసి ఇక సుమతిని ఆయన అడుగుతుంటే, అది మాకు తెలిసిన ఆవిడ ఉంటే ఆవిడ గురించి ఒకదాని గురించి కనుక్కున్నానండి, తన గురించి కనుక్కునే మా అక్క వాళ్ళకి చెప్పాను అంతే సార్, నేను చేసిన తప్పేం లేదండి అని ఇక సుమతి అంటుంటే, లేదు లేదు, అసలు నువ్వు తనని ఎందుకు అడిగావు, అసలు నువ్వెందుకు చెప్పావని చెప్పి రిసెప్షనిస్ట్ని అడుగుతుంటే, జస్ట్ నేను ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందని అడిగితే చుట్టాలన్నారని చెప్పాను సార్. తోటి వాళ్ళ అక్క, ఇప్పుడు ఆ అమ్మాయి పేషెంట్, మీకు ఫోన్ చేసిన పేషెంట్ ఇద్దరు కలిసి తోటికోడలు సార్ అని చెప్పేసి ఇక్కడ రిసెప్షనిస్ట్ అంటుంటే, ఏంటి ఎవరు ఫోన్ చేసేవారు అని సుమతి అంటుంది. ఇంకెవరు, మీ అక్క వాళ్ళ తోటికోళ్ళే ఫోన్ చేసి నేను జాబ్ నుంచి పీగించేయమని చెప్పింది. నువ్వు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా బయట అందరికీ పంపుతున్నావంట కదా, నేను జాబ్లోంచి తీసేయమంది, తీసేస్తున్నాను అని ఇక ఆయన అంటుంటే, సార్ సార్ ప్లీజ్ సార్, నాకు చాలా కష్టం మీద వచ్చింది సార్, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను, కష్టపడి చదువుకుని డిగ్రీ పాస్ అయ్యి ఇప్పుడు జాబ్ కోసం కొట్టాను, జాబ్ కూడా ఇంటర్వ్యూ పాస్ అయ్యాను సార్, నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను సార్, నేను జాయిన్ అయ్యి కనీసం 5 days కూడా కాలేదు సార్, ప్లీజ్ సార్ నన్ను తీసేయకండి సార్ అయితే. సుమతి అయితే ఇంక షాక్ అయిపోయి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. అదంతా కాదమ్మా, అసలు నువ్వెవరికి చెప్పావో ఆవిడ్ని పిలువు అని చెప్పేసి ఇంకా ఆ ఓనర్ చెప్పడంతో మీనాకైతే ఫోన్ చేస్తుంది. ఇక సుమతి, హలో అక్క, ఏంటి సుమతి ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని ఇక మీనా అడిగేసరికి, అక్క ఒకసారి హాస్పిటల్కి రా అక్క ప్లీజ్ అని చెప్పేసి ఇక సుమతి ఫోన్స్ అడగడంతో వస్తున్నాను అనిక ఫోన్ కట్ చేసి కంగారుకి అయితే సుమతి దగ్గరికి వెళ్తుంది మీనా. ఏమైంది ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరేమన్నారు నిన్ను అనిక మీనా అడుగుతుంటే, అక్క నేను నీకు ఇక్కడ విషయం చెప్పానని చెప్పేసి నన్ను జాబ్లోంచి తీసేస్తామంటున్నారు అక్క, ప్లీజ్ వచ్చి మాట్లాడవా అనేక మీనాని సుమతి అడిగేసరికి, సార్ మా చెల్లి అలా తప్పేం చేయలేదు సార్, మా తోటికోడల గురించి నేనే కనుక్కోమన్నాను, మా తోటికోడలు ఇంట్లో చెప్పట్లేదు, తన ప్రెగ్నెన్సీ వస్తుంటే అబార్షన్ చేయించేసుకుంటుంది అని మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అడగమంటే నేను జస్ట్ మా చెల్లిని అడిగాను, ఇందులోనే పనిచేస్తుంది కదా అని, జస్ట్ ఆ అమ్మాయి సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం కన్ఫర్మ్ అయిందో లేదో కనుక్కోవడానికి వచ్చిందనే విషయం మాత్రమే చెప్పిందండి నాకు, అది ఇంట్లో వెళ్ళి నేను ఇంట్లో చెప్పాను అంతే, దానికి నేను జాబ్ ఎలా తీసేస్తారు సార్, ఈ ఒక్కసారికి క్షమించండి, ఇంకోసారి ఎప్పుడు ఇలా జరగదు, ఇలా జరగనివ్వను కూడా అని మీనా అనేసరికి, సరే మీ మాట విని నేను జాబ్లో ఉంచుకుంటున్నాను, ఇలా ఇన్ఫర్మేషన్ బయటికి పేషెంట్స్ లీక్ చేస్తే వాళ్ళు ప్రాబ్లంగా ఫీల్ అవుతారు, ఇప్పుడు కూడా మీ తోటికోళ్ళ పేరు ఆ రోహిణి, ఆవిడ మాకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది, ఇలా తన జాబ్లో తీసేయమని చెప్పడం వల్లే మేము ఇలా చేస్తున్నాము అనిక ఓనర్ చెప్పేసరికి, ఈ ఒకసారికి క్షమించండి సార్, ఇంకొకసారి ఇంకెప్పుడు తను అలా చేయదు అని మీనా చెప్పేసరికి, సరే ఈసారికి ఊరుకుంటున్నాను, కానీ తనకి శాలరీలో హాఫ్ మాత్రం మేము అందిస్తాను, ఇంకా హాఫ్ కట్ చేసేస్తున్నాను అని ఓనర్ అంటుంటే, అదేంటి సార్, అంతే నీకు జాబ్ కావాలా హాఫ్ శాలరీ కావాలా, పర్లేదు సార్ హాఫ్ శాలరీ ఇవ్వండి అనేక సుమతి అంటుంది. ఇక సరే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి సుమతి ఇదంతా ఎలా జరిగింది చూసావా, అందుకే వద్దు అన్నాను, నువ్వు నా మాట వినకుండా వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కుని నీకు ఇబ్బంది పెట్టుకున్నావు, నేను ఇబ్బంది పడ్డాను అనేక మీనా అంటుంటే, అసలు ఏమైందక్క ఇంతలా, అసలు ఏమైంది, ఇంట్లో నేను చెప్పిన సంగతి నేను వెళ్ళి శృతికి చెప్పాను, శృతి ఒక్కొక్కరు చెప్పుకుని ఆఖరికి మా అత్త దగ్గరికి వెళ్ళింది ఆ మ్యాటర్ తెలియడం వల్ల ఇక ఇంట్లో అంతా గందరగోళం అయిపోయి గోల అయిపోయింది అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ఏంటి అంటే రోహిణిని ఏమనలేదా మీ అత్తయ్య, రోహిణిని కాదు అటు తిప్పి రోహిణి నా మీద గేంటింది, నా పని అయింది అని చెప్పేసి ఇక మీనా అంటుంది. నీ పని అవ్వడం ఏంటి, తనకి ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ మనోజ్ ద్వారానే వచ్చిందంట, కానీ అబార్షన్ అయిపోయిందంట, ఇంట్లో ఎవరికి చెప్పలేదంట, తను చెప్పిన రీజన్ ఇది, సెకండ్ టైం కోసం అందుకే వచ్చిందంట అని మీనా చెప్తుంటే, లేదక్క అబద్ధాలు ఆడుతుంది రోహిణి, సరే వదిలే మన తర్వాత చూసుకుందాం, ప్రస్తుతానికి జాబ్ నిలబడింది అది చాలు, నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆ విషయం గురించి వెళ్ళావంటే మళ్ళీ లేనిపోని అన్నీ వస్తాయి, అవసరమంటావా చెప్పు, నా మాట విని నువ్వు సైలెంట్గా ఉండు అనిక